దాంతో పాటు రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఉంటదండి. ప్రతి రాష్ట్రానికి ఒక అసెంబ్లీ, ఓ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, చీఫ్ విప్లు, ఎమ్మెల్యేలు, ఇలా మీరు అందరూ ఉంటారు చూడండి. ఈ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సార్. ఎందుకంటే ఆయన అసెంబ్లీలు ఉండాలి. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అధ్యక్షుడు ఒకటే ఉంటాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఫెడరల్ గవర్నమెంట్ ఇది. కేంద్ర ప్రభుత్వం దాని విధి విధానాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం దాని విధి విధానాలు ఉంటాయి అని రెండు రకాల ప్రభుత్వాలను అరేంజ్ చేశారు సార్. ఇంకా చెప్పాలంటే సార్, పార్లమెంట్ ని ఇచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. పార్లమెంట్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి పార్లమెంట్ లో ఇక ప్రధానమంత్రి ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు, దీనికి ఈ అధికారాలు ఉంటాయి అని ఏర్పాటు చేసిన వ్యక్తి సార్ అంబేద్కర్ గారు. అంటే మీరు కేవలం ఎస్సీలకు ఇచ్చిన ఆర్టికల్ 341 లో ఉన్న ఒక్క రిజర్వేషన్ చూపించి అదే అంబేద్కర్ అంటారు ఏంటి? రాజ్యాంగంలో అలాంటి వందల ఆర్టికల్స్ ఉన్నాయి. సుప్రీం కోర్టు అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అండి. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్లు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు, హైకోర్టు, కింద కోర్టులు, ఈ కోర్టుల విధానాలన్నీ ఎలా ఉండాలి, రాష్ట్రపతి గారిని అపాయింట్ చేయాలి, వాళ్ళ పదవి కాలం ఎంత ఉండాలి, ఆయనకి ఎంత జీతం ఉండాలని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్. కొట్టని చెప్పట్లేదు.